నగరంలో సుందరీకరణ పేరుతో పలు చోట్ల నాటిన మొక్కల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని ప్రధాన రహదారుల మధ్య పచ్చదనం పెంపు, మొక్కల నిర్వహణకు ఏటా కోట్లలో నిధులు ఖర్చు చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా మొక్కలు ఎండిపోయి నిర్వహణ సరిగా లేకపోవడంతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పరిసరాలు అందవిహీనంగా మారుతున్నాయి. షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని షేర్లింగంపల్లి, రామచంద్రాపురం, చందానగర్, పటాన్చేరు అలాగే యూసుఫ్గూడ సర్కిళ్ల పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియంలో మొక్కలు, పచ్చదనం పర్యవేక్షణకు ఏటా సుమారు 11 కోట్ల సెంట్రల్ మీడియంలో మొక్కలు, పచ్చదనం పర్యవేక్షణకు ఏటా సుమారు 11 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తున్నారు. పర్యవేక్షణ లేక పరిస్థితి దారుణంగా మారుతోంది. ముఖ్యంగా వీఐపీలు రాకపోకలు సాగించే మార్గాలపై కొంత దృష్టి పెడుతున్నారు. కానీ మిగతా వాటిని పూర్తిగా వదిలేశారు అధికారులు. నిబంధనల ప్రకారం రోజు విడిచి రోజు మొక్కలకు నీరు అందజేయాలి. కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి నేలను చదును చెయ్యాలి. ఎప్పటికప్పుడు కలుపు తీయాలి. ప్లాస్టిక్ కవర్లు, చెత్త లేకుండా చూడాలి. మొక్కలు ఎండిపోయినా, చనిపోయినా వాటి స్థానంలో కొత్తవి నాటాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పనులు ఏవీ చేయటం లేదు. ఏపుగా పెరిగిన మొక్కలకు ట్రిమ్మింగ్ చెయ్యాలి. కానీ ఎక్కడా ఈ పనులు జరగటం లేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఆడించే ఆటగా పరిస్థితి మారింది. ప్రధానంగా మియాపూర్, బొల్లారం రోడ్డు, గౌలిదొడ్డి, నల్లగండ్ల, మాదాపూర్ మార్గాల్లో నిర్లక్ష్యపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పార్కులు, సెంట్రల్ మీడియన్ పనులు చేసేందుకు గుత్తేదారులు పోటీ పడుతుంటారు. ఒక్కోసారి 25 నుంచి 35% వరకు తక్కువకు కోట్ చేస్తూ పనులు దక్కించుకుంటున్నారు. అధికారులకు వాటాలు, గుత్తేదారులు తమ లాభాలు చూసుకోగా మొక్కల పరిరక్షణకు కేటాయించే నిధులు చాలా స్వల్పమనే విషయం సులభంగా అర్థమవుతోంది. అందుకే గుత్తేదారులు ఈ పనుల కోసం ఎగబడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పచ్చదనం పేరుతో పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుందరీకరణతో నగరంలో నాటిన మొక్కలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోయాయని, కొన్ని చోట్లయితే ఏపుగా పెరిగి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారయ్యాయని అంటున్నారు నగరవాసులు. పచ్చదనం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయకూడదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. నగర సుందరీకరణలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రధాన రహదారుల మధ్య పచ్చని మొక్కలు నాటించారు అధికారులు. కానీ వాటిని సరిగా పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల పచ్చని మొక్కలన్నీ ఎండిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఏపుగా పెరిగి చెత్తా చెదారంతో అధ్వానంగా తయారయ్యాయి. ఇలా పచ్చదనం పేరుతో ప్రజాధనం వృధా చేయకూడదని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.